ఓం శ్రీ గురుభ్యో నమః. ఎస్, ఈరోజు నుంచి నేను కూర్చుని చేసే ఆసనాలు చెప్తున్నాను. దీంట్లో ముందుగా మొదటిది మండూకాసనం. ఇది డిఫరెంట్ పోజెస్లో ఉంటుంది. దీనివల్ల యొక్క బెనిఫిట్స్ కూడా చెప్తాను. మన అబ్డామిన్లో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా స్టిమ్యులేట్ అయ్యి ఆరోగ్యవంతం అవుతాయి. డైజెషన్ ట్రాక్ అండ్ ఇంటెస్టైన్స్, లివర్, ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా ఆరోగ్యవంతం అవుతాయి అన్నమాట. సో వాటి పోజెస్ గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ముందుగా వజ్రాసనం పొజిషన్కి రావాలి. అంటే రెండు కాళ్ళు వెనక మడిచి కూర్చోవాలన్నమాట. ఇది వజ్రాసనం పొజిషన్. ఈ పొజిషన్ నుంచి వచ్చి ముందుగా మన రెండు పిడికల్ని ఇలా బిగించి, సో మన అబ్డామిన్కి కింద భాగాన్ని ఒత్తిడి ఇవ్వాలన్నమాట. సో ఇస్తూ గాలి బాగా పీల్చుకొని స్లోగా వదులుతూ ఫ్రంట్కి బెండ్ అవ్వాలి. చూడండి, అంటే చేతులు మన నాభికి అటు ఇటు ఉండాలన్న మన పిడికలు ఎంతవరకు వంగగలిగితే అంతవరకు వంగి మన బ్యాక్ బోన్ బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా ఉంచేలాగా చూసుకొని కొంచెం పైకి చూస్తూ ఉండాలి. ఇది మండూకాసనంలో మొదటి పోజు. చూడండి, మన ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల వెన్నుముకలో ఉన్నటువంటి చివరి భాగంలో ఉన్న పూసలు కాస్త కొంచెం స్ట్రెచ్ అవ్వాలి. ఇది పొజిషన్. సో దీనివల్ల నీస్ మీద ప్రెషర్ పడుతుంది, అబ్డామిన్లో ఉన్న ప్యాంక్రియాస్, లివర్ మీద ప్రెషర్ పడుతుంది, పెద్ద ప్రేగులు కూడా స్టిమ్యులేట్ అవుతున్నాయి. సో ఇవన్నీ ఎప్పుడైతే మన ప్రెషర్కి యూజ్ చేస్తామో అవన్నీ ఆరోగ్యవంతం అవుతూ ఉంటాయి. మన ఇంటెస్టైన్ బాగుండి ఈ మలబద్ధకం యొక్క ప్రాబ్లం కూడా తగ్గిపోతూ ఉంటుంది. డైజెషన్ బాగా అవుతుంది. పూర్తిగా గాలి వదిలిపెట్టేసి మళ్ళీ వెనక్కి వెళ్తూ గాలి పీల్చుకుంటూ వెనక్కి వెళ్ళాలి. ఇది మొదటి పోజు. దీన్ని ఒక 2 minutes చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. తర్వాత సెకండ్ పోజ్ వచ్చి మన లెఫ్ట్ హ్యాండ్ని నాభిపై నుంచి, తర్వాత రైట్ హ్యాండ్ని ఆ హ్యాండ్ పైన నుంచి ప్రెషర్ ఇవ్వాలి. గాలి గట్టి పీల్చుకొని స్లోగా వదిలేస్తూ పొట్టని లోపలికల్లా లాక్కొని ముందుకి బెండ్ చేయాలి. ఇప్పుడు కూడా సేమ్ మన వెన్నుపూసను స్ట్రెచ్ చేయాలి, బెండ్ చేయకూడదు. ఇలా ముందుకు ఇలా వంగుని బెండ్ చేయకుండా జస్ట్ స్ట్రెచ్ చేస్తే L1 L5 ఉంటాయట. వెనకాతల లాస్ట్ మన యొక్క స్పైనల్ కార్డ్ మీద చివరి భాగంలో చిన్న కర్వ్ వస్తుంది. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి మళ్ళీ వెనక్కి రావాలి. ఇది సెకండ్ పోజ్. థర్డ్ పోజ్ వచ్చి మన లెఫ్ట్ హ్యాండ్ని మళ్ళీ క్లోజ్ చేసి, రిస్ట్ని క్లోజ్ చేసి అబ్డామిన్ కింద భాగంలో పెట్టి దాని మీద రైట్ హ్యాండ్ నుంచి ప్రెషర్ ఇస్తాం. ప్రెషర్ ఇచ్చి మళ్ళీ సేమ్ గాలి గట్టి పీల్చుకొని వదులుతూ ఫ్రంట్కి పంచాం. ఇది దీనివల్ల ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు రైట్ హ్యాండ్ని రిస్ట్ని క్లోజ్ చేసి నాభికి రైట్ సైడ్ కానీ కొంచెం దగ్గరగా కానీ పెట్టి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో ప్రెషర్ చేస్తూ, దీనివల్ల మన యొక్క లివర్ బాగా స్టిమ్యులేట్ అయ్యి ఫ్యాటీ లివర్ ఇవన్నీ కూడా తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. సేఫ్ ఎంతసేపు ఉండగలుగుతారు అంతసేపు ఉండి మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేసారు. ఇది థర్డ్ పోజ్. దీన్ని కూడా మనం రెగ్యులర్గా 2-3 minutes ప్రాక్టీస్ చేస్తుంటే మన డైజెస్టివ్ ట్రాక్ అంతా కూడా హెల్తీగా ఉంటుంది. ఇంకా ఫోర్త్ పోజ్ వచ్చి మన యొక్క వెన్నుపూస నుంచి ఈ థమ్స్ని రెండుని వెన్నుపూస నుంచి ఇలా మొత్తం హోల్డ్ చేస్తూ టైట్గా హోల్డ్ చేసి గాలి పీల్చి మళ్ళీ కంప్లీట్గా గాలి వదిలిపెట్టేసి పొట్టని లోపలికి లాక్కుని
ఫ్రంట్కి బెండ్ చేయాలి. ఇది కిడ్నీస్ పెయిన్ ప్రెషర్ పడుతుంది. అబ్జర్వ్ చేయండి, మన ఆసనంలో ఉన్నప్పుడు ఏ అవయవం అయితే కొంచెం ప్రెషర్కి గురి అవుతుందో సో అది బాగుపడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేసుకుంటే చాలు. అబ్జర్వ్ చేస్తూ ఈ ఆసనాన్ని రెగ్యులర్గా చేసినట్లయితే ప్రజెంట్ వస్తున్నటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. అలాగే మన తొడ ఎముక, ఈ పిక్కలు, ఈ మడాల మీద ప్రెషర్ పడుతుంది, ఇవన్నీ కూడా చాలా హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో యస్, రెగ్యులర్గా చేయండి, బెనిఫిట్స్ని పొందండి. థ్యాంక్ యూ.